ఈస్ట్ గోదావరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ మటన్ గోంగూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: మటన్ 250 గ్రాములు, 2 కట్టల చక్కటి పుల్లటి గోంగూరను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా తీసుకొని కట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇలా తీసుకున్నాక ఈ పచ్చిమిరపకాయలన్నీ కట్ చేసి ఈ యొక్క గోంగూరలో వేసి కాసిన్ని నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసాక కొద్ది పసుపు కూడాను యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి దాన్ని పేస్ట్ లాగా మనం ఉడికించుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ యొక్క గోంగూరలో బాగా మెల్ట్ అయిపోయి చక్కగా ఇలా తయారైపోతుందండి. పేస్ట్ లాగా ఇలాగా మనం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను చేర్చాము. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వీటినన్నిటిని వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు వీటిని మనము నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా ముక్కలకంతా ఈ యొక్క మసాలాలు కానీ, ఈ యొక్క ఉప్పు, కారం ఇవన్నీ కూడా వాటికి చక్కగా చేరిపోతుందన్నమాట. ఇలా జాగ్రత్తగా కలిపి పక్కన పెట్టుకున్నాక ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అందులో వేసి ఈ యొక్క నానబెట్టుకున్నటువంటి ముక్కలన్నీ కూడా అందులో వేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా మంట తగ్గించుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి మాడకుండా ఉంటాయి. ఇవి కొంచెం ఫ్లేమ్లో మెల్లగా ఓపికగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఈ యొక్క మటన్ చాలా రుచిగా తయారవుతుంది. ఇలా బాగా వేగించి ఈ ముక్కలన్నీ కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని బౌల్ని కూడా పక్కగా పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే ఇవి త్వరగా మెత్తబడతాయి. ఇవి చక్కగా బాగా వేగుతాయి కాబట్టి కొంచెం ఉప్పు చేర్చండి. అలాగే కరివేపాకు కూడా కావాలంటే వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వాటిని అన్నీ కూడా తీసుకెళ్ళి మనం ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో ఇంతకుముందు మనము వేయించి పెట్టుకున్నటువంటి మాంసం ముక్కలన్నీ కూడా అందులో వేసి రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇలా కాసేపు మూత పెడితే అవి చక్కగా ఉడికి ఉల్లిపాయలు తయారవుతాయి. చూడండి ఎంత బాగా తయారయ్యాయో. ఈ యొక్క పదార్థాన్ని అంతా కూడా మొత్తం మనం ఆ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఆ ముక్కలు ఎందులో అయితే వేసుకున్నామో అందులో వేసేసుకొని ఆల్రెడీ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఈ కుక్కర్లో మొత్తం ఈ ఉల్లిపాయల యొక్క ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఇందులో వేసేసి బాగా తిప్పుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వేశాక మనము స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు ఈ కుక్కర్ని పక్కగా పెట్టుకోండి. మళ్ళా అదే బాండల్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వేడెక్కాక దాంట్లో మనం ఈ యొక్క గోంగూర పేస్ట్ని అంతా వేసి బాగా వాటర్లో ఇంకిపోయే వరకు బాగా వాటిని అలా వేగించుకోవాలి. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి. గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అదే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి మాడిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా మెల్లగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి ఈ గోంగూర పదార్థంలోకి మనం ఈ ఒక్క విజిల్స్ వేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కుక్కర్లో ఉన్నటువంటి మటన్ని మొత్తం అంతా కూడా ఇందులో వేసేయాలి. ఇలా కొంచెము మంట పెంచి హై ఫ్లేమ్ మీద పెట్టిని ఉడికించుకోవాలి. ఇలాగా 10 నిమిషాలు ఉడికించుకొని మొత్తం అంతా కూడా ఈ గ్రేవీ అంతా బాగా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.
ఇంతేనండి ఈ యొక్క మటన్ గోంగూర యొక్క రెసిపీ. ఇలా చివరిగా మనము ఒక 3 టీ స్పూన్ల మసాలా పౌడర్ని ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరలా ఒక కాసేపు మూత పెట్టి తీస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆహాహాహా, నోరు ఊరిపోతుంది నాకే చూస్తుంటేనే. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ గోంగూర రెసిపీ మీకోసం. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.